అత్త అయితే చింతపండు రసం అయితే పిసుకుతుంది. చూడండి ఇప్పుడైతే చింతపండు రసం అయితే మా అత్త అయితే కుండలో పోస్తుంది. గైస్ ఇప్పుడే కొత్త చింతపండు. ఇప్పుడైతే కుండ ఆఫ్ చేసుకోవాలా. బెల్లం అయితే వేసుకుంటున్నాం. నెక్స్ట్ అయితే మామిడికాయలు మొత్తం వేసేస్తుంది వగరు. గైస్ ఇప్పుడైతే వేపాకు పువ్వు, చేదు, నెక్స్ట్ అయితే కారం, రసాలు. గైస్ ఇప్పుడైతే మేము 6 రుచులు వేసినాం. మేము ఎక్స్ట్రా 2 వేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుజరాత్ ఛానల్. ఈరోజు అయితే పొద్దుగా లేచినాం. అందరికీ హ్యాపీ ఉగాది. ఇప్పుడైతే పొద్దుగా లేచి మామిడి కొమ్మలు అయితే తెంపడానికి వెళ్దాం పదండి. ఇప్పుడైతే మా అత్త అయితే ఇప్పుడు పూజ గది మొత్తం చదువుతుంది మంచిగా నీట్గా. ఇప్పుడైతే వెళ్ళి మామిడి కొమ్మలు వేద్దామే. లెట్స్ గో చలో. ఈ మర్చిపోయాను గైస్. ఇప్పుడైతే మా మామ వాళ్ళ ఇంటికి వచ్చినాం. చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో, మంచిగా పెద్ద లడ్డు ఉన్నాయి. ఇప్పుడైతే ఉగాదికి మస్తు అయితే ఇంకో విషయం చెప్పాలా, నిన్న 7 మంది వచ్చారంటే ఇంత పెద్ద బస్సు మోసుకుపోయారంటే వీళ్ళ ఇంట్లోకించి. ఇప్పుడైతే నేను క్యాచ్ ఆడతా బాల్ వచ్చినప్పుడు. క్యాచ్ మామ. సరే మా మామ అయితే ఇంటి పక్క వాళ్ళకి దింపేస్తారు. అయితే మీ ఇంట్లో కొన్ని మామిడికాయలు దింపుకోవాలా. ఇప్పుడైతే కొన్నిసార్లు కొమ్మలు గిట్ట తీసుకోవాలా. ఇప్పుడైతే తీసుకుందాం పదండి. ఈడైతే పెద్దగా ఉన్నది, అందుతుందా డాడీ? లడ్డుకే మామిడికాయ ఒక్కొక్క నా చేయ అంత ఉన్నది. ఇది లడ్డుకే మామిడికాయ. ఏయ్ స్పైడర్ మ్యాన్ ఎంజాయ్ పండుగ. ఇప్పుడైతే మామిడికాయలు అయితే తెంపుకున్నాం. యాప చెట్టుకి ఇట్లా కొమ్మలు అయితే తెంపుకున్నాం. ఇప్పుడైతే మామిడికాయలు కొమ్మలు తెంపుకోవాలా. ఇప్పుడైతే తెంపుకుందాం. అందరికీ హ్యాపీ ఉగాది. ఇదే మా మామ వాళ్ళ ఇల్లు. ఇన్ని అన్నీ ఉన్నాయి, మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి ఇన్నే. ఇప్పుడైతే ఫటాఫట్ తెంపుకోవచ్చు. మామిడికాయలు అయితే సూపర్గా ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద ఉన్నాయి. ఒక్కొక్కటి నా తలకాయ ఎంత ఉన్నది. ఇప్పుడైతే ఫటాఫట్ తీసుకుందాం. ఇప్పుడైతే ఫటాఫట్ మామిడి కొమ్మలు అయితే తెంపుకుందాం పదండి. ఇక్కడ తెంపుకోవాలి మనకు. ఇక్కడ తెంపుకుంటే ఏంటంటే వదలండి, చెప్తాను వదలు నీకు. అది కవర్ పెట్టుకోండి. ఇది కావాలి నీకు. పచ్చడి కొద్దాను ఇప్పుడే. పచ్చడికి మామూలు తక్కువ పెట్టుకోమాను. పచ్చడికి అంటే ఒక 10 రోజులు అయినా అనుకో. సైడ్ పెట్టు, ఇట్లా కింద వాళ్ళనే క్యాచ్ పట్టాలా. సరేనా ఆట పచ్చడి కొద్ది పక్కపోతే మామిడా పక్కపోతే పెద్దది. నువ్వు కొట్టరా నేను కొడతా.
ఇప్పుడైతే ఇవి ఉన్నాయి ఆ చెట్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కొన్ని తీసి మామిడికాయలు అమ్మాలి పైసలు మనీ 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 గైస్ ఈ వేప చెట్టుకి అయితే పువ్వులు లేవు పువ్వు లేకపోతే పనికి రాదు పువ్వులతోటే పచ్చడి చేస్తారు ఇప్పుడైతే ఇది పనికి రాదు గుమ్మానికి కట్టాలి ఇదైతే ఇప్పుడైతే పువ్వులు ఉన్నాయి తెంపుకుందాం వీటికైతే పువ్వులు లేవు ఆల్రెడీ కొన్ని తెంపుకున్నాం ఇంకొన్ని తెంపుకున్నాం చూడండి గైస్ ఇక్కడైతే పువ్వు ఉన్నది పువ్వు రాకుండా తెంపాలంటే మా డాడీ తెంపుతాడంట నేను అందుకుంటే అది మొత్తం రాలిపోతుంది డాడీ జామకాయల చెట్టేనా తినొచ్చా దొడ్డు కావాలా ఫ్యూచర్లో వచ్చి తిందాం చూడండి గైస్ ఇప్పటిదాకా అయితే మేము కొమ్మలు అమ్ముకొని మామిడికాయలు అమ్ముకొని వచ్చినాం కదా ఇక్కడైతే మా అత్త బెల్లం అయితే కోస్తుంది బచ్చాలు చేస్తానికి అందరికీ హ్యాపీగా అది ఇదే మన కొత్త సంవత్సరం అందరూ ఫస్ట్ జనవరికి అయితే చేసుకుంటారు కానీ ఇదే మనకు ఫస్ట్గా పండుగ తెలుగు వాళ్ళందరికీ ఇదే ఫస్ట్ పండుగ ఇదే న్యూ ఇయర్ ఈ రోజు నుంచే పండుగలు అయితే అవుతాయి అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు గైస్ ఇప్పుడైతే వేప చెట్టు నుంచి ఇవి ఎరుకొచ్చుకున్నాం కదా తెంపుకొని వచ్చుకున్నాం కదా వీటికి ఇట్లా పువ్వులు ఉంటాయి ఆ వీటిలో కొన్ని చిన్నవి కాయలు గిట్లు ఉంటాయి అవి రానియద్దు అవి వస్తే టేస్ట్ కొంచెం చేదు ఉంటుంది ఓన్లీ ఇవి ఉన్నాయా పువ్వులు ఇవి వేస్తేనే మంచిగా టేస్ట్ వస్తాయి చూడండి గైస్ ఇప్పుడైతే ఒక కుండ తెచ్చుకున్నాం కుండకి అయితే కంకణం కట్టుకున్నాం ఇప్పుడైతే అత్త ఇప్పుడు ఏం చేయాలా ఫస్ట్ బొట్లు పెట్టుకుందాం ఫస్ట్ అయితే బొట్లు పెట్టుకోవాలంట పెట్టుకుందాం గైస్ ఇప్పుడైతే అత్త అయితే చింతపండు రసం అయితే పిసుకుతుంది చూడండి పిసికిన తర్వాత ఏం చేస్తావు అత్త దాంట్లో పిసికిన తర్వాత కుండలు ఉన్నాయి కదా కుండ లోపల పోస్తుందంట అత్త ఆ తర్వాత ఏమవుతుందో చెప్తాం ఏం చేయాలో చూడండి ఇప్పుడైతే చింతపండు రసం అయితే మా అత్త అయితే కుండలో పోస్తుంది గైస్ ఇప్పుడే కొత్త చింతపండు ఊర్లకెంచి తెప్పించారు చెట్లకెంచి ఇప్పుడైతే చింతపండు పోసేటప్పుడు చింతపండువి ఉంటాయి కదా చింతపండ్లు అవి పిసికేయాలా ఓన్లీ రసమే వాడాలా చింతపండు వాడద్దు వాటర్ వేస్తాము ఇప్పుడైతే వాటర్ వేసుకుంటుంది మా అత్త అయితే ఇప్పుడైతే కుండు చూడండి హాఫ్కు అయితే పోసుకోవాలా మరీ ఎక్కువ అయితే ఎవరు తాగలేము అట్లయితే టేస్ట్కి ఇట్లా రాదు చూడండి ఫస్ట్ అయితే చింతపండు వేసుకున్నాం కదా ఇప్పుడైతే తీపి కోసము బెల్లం అయితే వేసుకుంటున్నాం ఫస్ట్ అయితే పులుపు చింతపండు అంటే పులుపు బెల్లం అంటే తీపి ఇప్పుడైతే తీపిని వేసుకుందాం బెల్లం కొంచెమే వేసుకోవాలా ఇంకొంచెం వేసుకుంటుందంట మా అత్త
ఓయ్ ఆ మొత్తం వేసేసింది మా అత్త అయితే. చూడండి. నెక్స్ట్ అయితే పప్పు. నెక్స్ట్ అయితే మామిడికాయలు పులుపు, వగరు. మామిడికాయ అయితే వగరు నాకు తెలియదు, కొంచెం మొత్తం వేసేస్తా. మొత్తం వేసే చూడండి. మా అత్త అయితే మామిడికాయలు మొత్తం వేసేస్తుంది వగరు. చూడండి గైస్, ఇప్పుడైతే వేపాకు పువ్వు చేదు ఇప్పుడైతే వేసేస్తుంది మా అత్త అయితే మొత్తం. నెక్స్ట్ కొబ్బరి. నెక్స్ట్ అయితే కారం. ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాం. కారం వేస్తున్నాం. ఇప్పుడైతే కొంచెం కారం, మరీ ఎక్కువైతే కారం అవుతుంది. ఇప్పుడైతే రసాలు. గైస్ ఇప్పుడైతే మేము 6 రుచులు వేసినాం. మేము ఎక్స్ట్రా 2 వేసుకుంటున్నాం. ఏంటో తెలుసా? పుట్నాల పప్పు, ఇంకోటేమో కొబ్బరి వేసుకుంటే దాన్ని తీపి కొంచెము ఎక్కువ అవుతుంది, చల్ల ఉంటుంది. చూడండి మా అత్త అయితే మొత్తం వేసుకుంది. ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడైతే మిక్సింగ్. ఒక చెంచాలు ఉంటుంది. బెల్లం కరిగేదాకా పిసుకుతూనే ఉండాలా. గైస్ ఇప్పుడైతే మొత్తం మిక్సింగ్ చేసేసినాం కదా, లోపల ఇట్లా బెల్లం అయితే కరిగింది. ఇప్పటిదాకా పూజ చేసినాం కదా, ఫస్ట్ అయితే దేవుని దగ్గరికి వెళ్దాం పదండి, పెట్టేద్దాం. చూడండి గైస్ లోపల ఎట్లున్నదో చూడండి, మంచిగా అయింది మొత్తం అయితే. చూసారా? ఇప్పుడైతే దీనికి మూతున్నది, దీన్ని ఇట్లా మూసేసి ఇప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్దాం పదండి, పెట్టేద్దాం. చూడండి గైస్ ఇప్పుడైతే ఈడ పెడుతున్నాం. ఇది ఎందుకో తెలుసా? ఇట్లా లాస్ట్కి ముంచుకొని తాగుతానికి. అందరూ మంచిగా మొక్కండి, నేను ఇట్లా మొక్తా. మీరు ఇలా మొక్కిర్రా అంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ మాత్రం కూడా మర్చిపోకండి. చూడండి గైస్ ఇప్పుడైతే అయ్యింది. కుండలో వేస్తాము. ఈ కుండలో వేసి అజ్జుకి ఇస్తా, టేస్ట్ ఎట్లుందో చెప్తాడు అజ్జు. నేను అక్కుతికి కూడా ఇస్తా. ఒక్కసారి ఏంటి నాకు 2 సార్లు ఇవ్వాలి బాకీ. ఇప్పుడైతే నాకు ఏ చెయ్యా అజ్జు హ్యాపీ ఉగాది. వెల్కమ్. సేమ్ అని చెప్పకుండా వెల్కమ్ చెప్తుడు చూడు. హ్యాపీ ఉగాది వియాన్షి చెప్పు. సేమ్ టు మమ్మీ అను. టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. రకాల టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే అందరికి వేద్దాము. ఇది మామిడికాయ. ఇప్పుడు కుతికి ఇస్తున్నా. కుతి టేస్ట్ ఎట్లుంది చెప్పు. తాగి ఇట్ అంటే బాగుందా బాగాలేదా? బాగుంది. ఇట్లా చూపే సూపర్ ఉందని. సూపర్ ఉందంట. ఒక్కసారి రాసుకుంటే అనిపిస్తుంది. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ మాత్రం కొట్టే మర్చిపోకండి. మా మమ్మీ అయితే బచ్చలు అయితే తయారు చేస్తుంది. ఎప్పుడు మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఇప్పుడైతే మా మమ్మీ దగ్గరికి వెళ్దాం పదండి. ఇప్పుడైతే మా మమ్మీ అయితే భక్ష్యాలు చేస్తుంది. చూడండి మా మమ్మీ అయితే భక్ష్యాలు చేస్తుంది.